ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దళితులు అలాగే అంబేద్కర్ విగ్రహాలు ధ్వంసం చేస్తున్నారని పలువురు ప్రజా సంఘ నాయకులు, దళిత సంఘ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. నిన్న విజయవాడలో కొంతమంది వ్యక్తులు అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేయాలని యత్నించడంతో రాష్ట్ర వ్యాప్తంగా దళిత సంఘ నాయకులు బగ్గుమన్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రెంటపాల గ్రామంలో దళిత సంఘ నాయకులు రోడ్డుపై బైఠాయించి విజయవాడలో అంబేద్కర్ విగ్రహానికి ధ్వంసం చేయాలని యత్నించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా అంబేద్కర్ విగ్రహాలు ధ్వంసం చేయటం అంటే దేశంలో, రాష్ట్రంలో ప్రజల మీద దాడులు చేయటమే అని చెప్పేసి ఆయన ప్రపంచ మేధావి, ప్రపంచంలో ప్రతి ఒక్కరి కోసం ఆయన ఎంతో కష్టపడ్డాడు. అటువంటి మహనీయుడి విగ్రహాలని ధ్వంసం చేయడం అనేది కరెక్ట్ కాదని చెప్పేసి ఈ సందర్భంగా గ్రామస్తులు, ప్రజాసంఘ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా దళితుల మీద అలాగే విగ్రహాలు, అంబేద్కర్ గారి విగ్రహాలు పైన ధ్వంసం చేస్తున్న వాటిని నిలువరించడంలో రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తుందని చెప్పేసి ఆరోపించారు. వెంటనే సదరు వ్యక్తుల మీద చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, అలాగే మంత్రి లోకేష్ తదితరులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డౌన్ డౌన్ ఈ రాష్ట్ర మంత్రి నారా లోకేష్, ఈ రాష్ట్ర మంత్రి పవన్ కళ్యాణ్, డౌన్ డౌన్.